విశాఖలో పసిపిల్లల విక్రయ ముఠా గుట్టురట్టయింది. 4 నెలల చిన్నారిని 6 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించారు. ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. పోలీసుల అదుపులో 8 మంది నిందితులున్నారు. ఆసుపత్రుల సిబ్బంది సహకారంతో శిశువుల కిడ్నాప్ జరుగుతున్నట్టుగా తేలింది. అప్పుడే పుట్టిన బిడ్డలను ఎత్తుకెడుతున్నారు బ్రోకర్స్. సీసీటీవీలో సెక్యూరిటీ కూడా లేని ఆసుపత్రులనే టార్గెట్ గా చేసుకుని ఈ దారుణానికి పాల్పడుతున్నారు. విశాఖలో 80 ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ లో సీసీటీవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు లేవంటున్నారు విశాఖ సిపి బాగ్జీ. చిన్నాలను అమ్ముతోన్న ముఠాలో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేయాల్సి ఉందంటున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న శిశు విక్రయ ముఠా మాఫియా వ్యవహారాన్ని విశాఖ సిటీ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిపి బాగ్జీ ఉన్నారు. సార్, వాస్తవానికి గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. తాజా ఘటనపై మీరు ఏమంటారు? ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్ కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఈ స్టేజ్లో మీకు అంతా చెప్తే అది కొందరు అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా పికప్ జరుగుతున్నాయి. మేము త్వరలో మీకు పూర్తి డీటెయిల్స్తో ముందుకు వచ్చి మీకు అన్నీ తెలియజేస్తాం. ఓవరాల్గా అంటే ప్రిలిమినరీగా ఏంటి సార్ ఇది యాక్చువల్గా? ఇప్పుడు సంతానం లేని కొన్ని కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఈ బ్రోకర్స్తో కాంటాక్ట్ చేస్తారు. ఆ బ్రోకర్స్ కొన్ని హాస్పిటల్లో కొన్ని నర్సెస్తో కాంటాక్ట్ చేస్తారు. కొన్ని హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీస్ ఉండవు, మానిటరింగ్ ఉండదు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉండడం లేదు, తర్వాత ట్యాగింగ్ పెట్టడం లేదు మదర్ అండ్ బేబీకి. ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఈ అవకాశం చూసుకొని కొన్ని చోట్ల చిన్న చిన్న పిల్లల్ని, న్యూ బోర్న్ బేబీస్ని దొంగలిస్తున్నారు. మేము ఒక ముఠాని పట్టుకున్నాము. త్వరలో డీటెయిల్స్తో సహా మీ దగ్గరికి వస్తాం. ఓవరాల్గా ఇప్పటికీ చాలా వరకు మీరు హాస్పిటల్ని మీరు గుర్తించారు. ఎన్ని హాస్పిటల్స్ సార్ ఇటువంటి అంటే పిల్లల్ని అపహరించే అవకాశం ఉందని ఒక నివేదిక కూడా కలెక్టర్ సమర్పించినట్టుకున్నారు? ఎంత సార్? అందులో 80 హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్, ఎక్కడ న్యూనేటల్ కేర్, డెలివరీ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి 80 సెంటర్స్ మనం చూసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న లోపాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు నోటీస్ కూడా సర్వ్ చేస్తాము. వాళ్ళు త్వరలో ఈ అన్ని లోపాలు రెక్టిఫై చేస్తే ఇటువంటి నేరాలు మనం అరికట్టగలం. తాజా ఇష్యూలో ఎక్కడి నుంచి సార్ బేబీ అంటే ఎక్కడి నుంచి వీళ్ళు పికప్ చేసి అన్ని డీటెయిల్స్ మేము రేపు బహుశా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ అర్లీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చెప్తే అదుపులో ఉన్నారు, లేడీస్ ఉన్నారు దాంట్లో. అది మేము కంటిన్యూస్గా పికప్ చేస్తున్నాం. లేడీస్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ శిశు మాఫియా ముఠాను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నామని సిపి చెబుతున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 8 మంది సిబ్బంది, అంటే 8 మంది ఆ ముఠాలో ఉన్నారు. దానిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఒక శిశువును తీసుకువచ్చి సిరిపురం ఏరియాలో ఒక చోట పెట్టి వేరే పార్టీకి అమ్మకానికి పెట్టిన క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్తో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే వాళ్ళని పికప్ చేశారు. ఆ శిశువును అలాగే ఆ తల్లి ఎక్కడ ఉందో ఆమెను కూడా తీసుకెళ్లి కేజెస్లో ప్రస్తుతానికి సురక్షితంగా ఉంచారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాం. మరికొంతమందిని కూడా పికప్ చేస్తామని సిపి బాగ్జీ అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా TV9 విశాఖపట్నం.